థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా మనము దేవుడి నామాన్ని, ఆయన ఉన్నత ఘనమైన నామాన్ని మనము స్తుతించాం. కొద్ది నిమిషాలు మనం అందరూ చేసినట్టు దేవుడిని హృదయపూర్వకముగా ఆయన ఆరాధన చేద్దాం. ఏం చేద్దామండి? ఆరాధన చేద్దాం. ఆరాధన అంటే ఏంటి? నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను. ఆరాధన అంటే ఆయనను ప్రేమించడం. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరు ప్రేమిస్తారు అని అంటే, ఆయన ఆజ్ఞలు ఎవరు గైకొచ్చారో వారే ఆయన ప్రేమిస్తారు, వారే ఆయన ఆరాధిస్తారు. కాబట్టి హృదయపూర్వకముగా మనపూర్వకంగా సజీవుడైన నిరంతరము స్తోత్రార్హుడైన యేసు క్రీస్తును మనము ఘనపరచాలి, మహిమపరచాలి. హల్లెలూయా. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఆయన యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా మెక్కాదాస్, ఎల్ షడాయ్, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి అని ఉన్నాయి. అన్ని పేర్లు ఉన్నాయి. తర్వాత ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10 పేర్లు ఆయనను గుర్తింపదగినవాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అన్ని నామాలు కలిగిన దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఘనపరుద్దాం. హల్లెలూయా. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, సృష్టంతటిలోనా సుందరుడా, చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఓ ఆమేన్. ధవలవర్ణుడా,
Amen.